Yes. Hello aspirants. Welcome back to Adda 247. I'm Kasturi. ఈ సెషన్లో మీకు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023కి సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ని డిస్కస్ చేద్దాము. అండ్ అలాంగ్ విత్ దాట్ ఏంటంటే జనరల్గా లైక్ కంప్లీట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసిన తర్వాత అంటే రిపోర్ట్కి సంబంధించిన హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద సెషన్లో నేను మీకు కొన్ని ఒక కన్క్లూషన్ లాగా మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. బికాస్ ఈ ఫారెస్ట్ రిపోర్ట్ పైన మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఏంటి అనేది, ఓకేనా? ఎందుకంటే ఎప్పుడు కానీ ఒక కాన్సెప్ట్ మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే బేస్డ్ ఆన్ దాట్ పర్టిక్యులర్ రిపోర్ట్ ఆర్ ఎనీ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు నో ద అనాలిసిస్ అండి. ఓకే, సో హౌ ద ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి ఫ్రమ్ దాట్ పర్టిక్యులర్ టాపిక్, ఓకేనా? సో నౌ లెట్ మీ మూవ్ ఇన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. ఓకే, ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, మరి 2024 కదా మ్యామ్ అని. యాక్చువల్గా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది బై ఎన్యువల్గా రిలీజ్ చేస్తారు, అంటే 2 ఇయర్స్కి ఒకసారి. లైక్ 2021లో వచ్చింది మనకి, లేటర్ ఆన్ మళ్ళీ ఇది మనకి 2023 రిపోర్ట్ 2024లో రిలీజ్ చేస్తారు, ఓకేనా? సో మరి మనం ఎక్కడైనా కూడా ఒక థింగ్ సింపుల్గా చెప్పాలి అంటే ఫారెస్ట్ రిపోర్ట్ అన్నాము, అవునా? సో టైటిల్లోనే ఉంది మనకి. వాట్ డస్ ఇట్ మీన్స్ ఇన్ అ సింపుల్ మేనర్ ఇఫ్ యూ కెన్ కన్సిడర్? లైక్ ట్రీ కవర్ ఎంత ఉంది, ఓకేనా? ఫారెస్ట్ కవర్ ఎలా ఉంది, అండ్ ఇందులో ఏ పాలసీస్ని ఇంక్లూడ్ చేసుకొని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా ఉండాలి, ఓకే? అండ్ ఇప్పుడు టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటి మరి ఈ ఫారెస్ట్ కవర్ని ఇంప్రూవ్ చేయడంలో, ఓకే? అండ్ ట్రీ కవర్ని ఇంప్రూవ్ చేయడంలో. అండ్ యూజువల్గా ఇండియాలో లైక్ కేటగిరీస్ ఏంటి, ఫారెస్ట్ కేటగిరీస్ ఏంటి, వాటిని ఎలా కేటగరైజ్ చేశారు, ఓకే? సో కంప్లీట్ ఇన్ఫో అనేది మనకి ఈ పర్టికులర్ రిపోర్ట్లో రిలీజ్ చేశారు. సో ఇది మీకు ఏంటంటే కరెంట్ అఫైర్ పార్ట్ అవుతుంది. బట్ మూవింగ్ టు ద స్టాటిక్ పార్ట్ ఆఫ్ జాగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే మనకి లైక్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కూడా సో డెఫినెట్గా ఈ రిపోర్ట్ని ఇంటర్లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతారండి ఎగ్జామ్లో, ఓకే? సో నౌ లెట్ మీ మూవ్ ఇన్ టు ద సెషన్ రిలేటెడ్ టు ద ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఆఫ్ 2023, okay? So before moving into the concept, let me just give a idea about the prices అండి, ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అనమాట ఆన్ ద ఈవ్ ఆఫ్ క్రిస్మస్, ఓకే? సో ఇక్కడ మీరు చూడొచ్చు APNTS మెగా ప్యాక్. సో నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఆఫర్ అండి. సో మీకు ఇది 37,900 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే కంప్లీట్గా SBI క్లర్క్ 2024 బ్యాచ్ ఏదైతే ఉందో సో ఈ పర్టికులర్ బ్యాచ్ 1799 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అండ్ యాజ్ వెల్ as డబుల్ వ్యాలిడిటీ ఉందన్నమాట, ఓకే? అండ్ ఇంక్లూడింగ్ ద అదర్ బ్యాచెస్ లైక్ APPSC గ్రూప్ 2 మెయిన్స్ బ్యాచ్ కూడా మీకు ఓకే 1099 రూపీస్కి ఆఫర్లో ఉంది. అండ్ అలాగే వందే భారత్ NTPC సెలక్షన్ కిట్ బ్యాచ్ ఏదైతే ఉందో 1599 రూపీస్ అండి, ఓకే? ఇందాక నేను చెప్పాను కదా, సో ఎక్స్‌మెస్ సేల్కి సంబంధించి మనకి డబుల్ వ్యాలిడిటీ అనమాట, ఓకే? నా ద బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ దిస్ పర్టికులర్ క్రిస్మస్ ఆఫ్ 2024, ఓకే, ఆన్ దిస్ పర్టికులర్ అకేషన్. అండ్ యాజ్ వెల్ as యూ కెన్ కన్సిడర్ హియర్ బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ 3,199 రూపీస్కి ఉంది. అండ్ ఫౌండేషన్ బ్యాచ్ రిలేటెడ్ టు SSC ఎగ్జామ్స్ అండి, ఓకే, 1999 రూపీస్కి. అండ్ అలాగే మీకు ఈవెన్ RRP గ్రూప్ Dకి సంబంధించి కంప్లీట్ లైవ్ బ్యాచ్ 1799 రూపీస్కి ఇది అవైలబుల్గా ఉంది, ఓకేనా? సో దిస్ ఇస్ లైక్ ఫ్లాట్ 17% ఆఫ్ విత్ డబుల్ వ్యాలిడిటీ అండి ఆన్ APNTS మెగా లైవ్ బ్యాచెస్ మెగా ప్యాక్ అండ్ యాజ్ వెల్ as లైవ్ బ్యాచెస్ పైన, ఓకే? సో దాట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద ఆఫర్ ప్రైసెస్ అనమాట, ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అని చెప్పారు. అండ్ అలాగే డబుల్ వ్యాలిడిటీ కూడా ఉందన్నమాట మీకు ఇక్కడ, ఓకేనా? అండ్ అలాగే మీరు లైక్ కోడ్ని అప్లై చేయండి, ఓకే? సో దట్ వాజ్ రిలేటెడ్ టు Y864 కోడ్ని అప్లై చేయండి, ఓకే? సో నా లెట్ us స్టార్ట్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. అసలు ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు, ఓకేనా? అండ్ ఇది ఎప్పటి నుండి రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఇది నేను బై ఎన్యువల్ ఈవెంట్ అన్నాను, ఓకే? లైక్ రిపోర్ట్ అని చెప్పాను. బై ఎన్యువల్ అంటే ఏంటి, బై యాన్యువల్ అంటే ఏంటి, ఓకే? నౌ లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్ వి. సో రీసెంట్గా మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అండి, FSI ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మనకు ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. ఇది బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ అండ్ డేటా దేని మీద కంప్యూట్ చేశారు అంటే 2023 కంప్యూటెడ్ డేటా అనమాట ఇదంతా కూడా, ఓకేనా? సో ఇప్పుడు మనం స్టేట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టాప్ 3 స్టేట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ టు డిస్కస్ నౌ. సో ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు రీసెంట్గా మనకి ఈ పర్టికులర్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఏంటది ISFR రిపోర్ట్ అని అంటారు ఇన్ షార్ట్ కట్, ఓకే? ISFR రిపోర్ట్ దట్ వాస్ రిలేటెడ్ టు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అండి.
అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్లోనే మనకు ఒక చిన్న బిట్ అండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో అడగచ్చు. ఏంటది? విచ్ వాజ్ రిలేటెడ్ టు India State of Forest Report was released by under which ministry? What is the ministry? Ministry of related to the Ministry of Environment, Forest and Climate Change. Okay na? And then ఎక్కడ రిలీజ్ చేశారు ఈ రిపోర్ట్ని అంటే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఎక్కడుంది అది? డెహ్రాడూన్లో లొకేట్ అయి ఉంది. రీసెంట్గా ఫారెస్ట్కి రిలేటెడ్గా ఉన్న ఇన్స్టిట్యూట్స్ పైన ఓకే మనకి టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి రిలేటెడ్ టు అగ్రికల్చర్, రిలేటెడ్ టు ఫారెస్ట్, ఓకే, రిలేటెడ్ టు క్లైమేట్. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఫోకస్. ఓకేనా? సో ఇక్కడ ఏంటి మనకి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డెహ్రాడూన్లో అది లొకేట్ అయి ఉంది. సో రీసెంట్గా మనకి ఈ పర్టికులర్ రిపోర్ట్ దట్ ఈస్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అనేది రిలీజ్ చేయడం జరిగింది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, దెన్ ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది యాక్చువల్గా ఎప్పటి నుండి పబ్లిష్ చేయడం స్టార్ట్ అయింది ఇండియాలో, అండ్ ఇది దేని బేస్డ్గా వెళ్తుంది అంటే చెప్పాను కదా కంప్లీట్ ఫారెస్ట్ కవర్, ఓకే, అండ్ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో సో దీన్ని బేస్గా ట్రీ కవర్ని బేస్ చేసుకొని మనకి ఈ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది 1987 నుండి పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది బైఎన్నియల్ బేసిస్గా దీన్ని రిలీజ్ చేస్తారనమాట. ఏమన్నాను ఇక్కడ? బైఎన్నియల్ బేసిస్ సిన్స్ 1987 అండి. బైఎన్నియల్ అంటే ఏంటి? ఫర్ ఎవ్రీ 2 years అనమాట. ఓకేనా? ఇప్పుడు 2021లో మనకి ప్రీవియస్గా రిలీజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు మనకి 2023 రిపోర్ట్ రావడం జరిగింది. ఓకే, సో 2021 వాజ్ ద ప్రీవియస్ ఇయర్ రిపోర్ట్ అండ్ నౌ 2023ది మనకి ఎప్పుడు రిలీజ్ చేశారు? 2024లో రిలీజ్ చేశారు. 2021ని 2022లో రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి 2024లో ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది 2023 డేటాని బేస్ చేసుకుని రీసెంట్గా మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ దెన్ ఈ పర్టిక్యులర్ లైక్ డేటా ఏదైతే ఉందో సో ఇదేంటి మనకి లైక్ ఇండియాలో ఉన్న ఫారెస్ట్ రిసోర్సెస్ ఏంటి కంప్లీట్ డేటా అనమాట. వీటిపైన ఈ పర్టిక్యులర్ అంటే అసెస్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ దానికి సంబంధించిన రిసోర్సెస్ ఏవి మరి ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టింబర్, బ్యాంబూ, ఓకే, సో ఇవన్నమాట దాట్ వర్ నోన్ as the tree resources of the country. ఓకే, అండ్ దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డేటా. ఓకే, అండ్ అలాగే ఫీల్డ్ బేస్డ్ నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ. ఈ పర్టిక్యులర్ మనకేంటి అంటే అసెస్మెంట్స్ని బేస్ చేసుకొని ఓకేనా యూస్ చేస్తూ ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించి మనకి డేటా అనేది ప్రిపేర్ చేశారు. ఓకే, అండ్ అలాగే మరి ఇప్పటి వరకు అంటే 1987లో స్టార్ట్ అయింది ఈ పర్టిక్యులర్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడము. అవునా? ఎప్పటి నుండి? 1987 నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి మనకి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు ఫారెస్ట్ డేటాకి సంబంధించి. అయితే 1987 నుండి చూసుకుంటే ఇప్పుడు ఇది 18th రిపోర్ట్ అనమాట. అంటే మనకి ఇప్పటి వరకు 17 రిపోర్ట్స్, ఇది 2023ది 18th రిపోర్ట్ అనమాట. ఫారెస్ట్ కవర్ని ఇండియా ఓకే భారతదేశంలో ఎంతవరకు మనకి ఈ అడవుల విస్తీర్ణత అనేది ఉంది అనేది తెలియజేస్తుంది ఈ పర్టిక్యులర్ రిపోర్ట్. ఓకేనా? అండ్ అలాగే ఈ రిపోర్ట్లో జనరల్గా మనకి ఇన్ఫర్మేషన్ దేనిపైన ఉంటుంది? ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్, మ్యాంగ్రోవ్ కవర్, ఓకేనా, అండ్ గ్రోన్ అండ్ రిలేటెడ్ టు ద గ్రోయింగ్ స్టాక్, కార్బన్ స్టాక్ ఇన్ ఇండియాస్ ఫారెస్ట్ అండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కొన్ని ఇన్స్టాన్సెస్ లైక్ ఫారెస్ట్ ఫైర్స్ గురించి, అగ్రో ఫారెస్ట్రీస్ గురించి. ఓకేనా? సో కంప్లీట్ డేటా అనేది మనకి ఈ పర్టిక్యులర్ రిపోర్ట్లో ఉంటుంది. ఓకే, సో నా లెటర్స్ ఇదంతా కూడా మీకు ఏంటంటే స్టాటిక్ పార్ట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి, ఏంటంటే జస్ట్ లైక్ కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి నాకు. ఓకేనా? ఐల్ గివ్ ద 2 స్టేట్మెంట్స్. Okay, based on that just try to answer it in the comment section. Okay, so first statement cheptanu vinandi, that is ISFR, okay, released by FSI every year is the first statement. Second statement, ISFR, that is Indian State of Forest Report, will be released by FSI under the Ministry of Environment, climate and as well like climate change and forest. Okay, this is a second statement. So which of the following statements are correct? Both A and B, only A, only B, none of the above. Comment your answer below. That were the 2 statements. Okay na? That was the question. Note down and try to answer in the comment section. Okay na? So that was a question related to the which particular thing exactly? To the static part. ఓకేనా? ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దానిపైన క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నౌ లెట్ us మూవ్ ఇన్ టు ద రిపోర్ట్ అండి. అంటే 2023 కరెంట్ డేటా పైన బేస్ చేసుకొని చూస్తే మనకి ఇక్కడ ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ అన్నాను. ఫస్ట్ థింగ్ అసలు ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి, ట్రీ కవర్ అంటే ఏంటి? మరి
ఫారెస్ట్ కవర్ అని ఎప్పుడు అంటారంటే ఒక పర్టిక్యులర్ ఏరియాని అంటే జాగ్రఫికల్ ఏరియాని బేస్ చేసుకొని మోర్ దాన్ 1 హెక్టేర్ ఆఫ్ ఏరియాలో ఫారెస్ట్ కవర్ ఉంటే ఓకేనా, అంటే కెనాపీ డెన్సిటీని బట్టి చూస్తారండి ఎప్పుడైనా కూడా ఓకేనా. సో కెనాపీ డెన్సిటీ అంటే ఏంటి, కెనాపీ అన్నారు ఇక్కడ. సో వాట్ ఈస్ మీన్ బై కెనాపీ డెన్సిటీ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మనకి ట్రీ వాల్యూమ్ అండి. ఓకే, లైక్ వాల్యూమ్ ఆఫ్ ద ట్రీస్ లేదా డెన్సిటీ ఆఫ్ ద ట్రీస్ అని అంటాం కదా. సో అక్కడ ఉన్న విస్తీర్ణతని బట్టి మనకి ఈ కెనాపీ డెన్సిటీని బేస్ చేసుకొని ట్రీ కవరా లైక్ ఫారెస్ట్ కవరా అనేది మనకి డిఫైన్ చేస్తారు. ఫారెస్ట్ కవర్ అనేది ఏంటి అంటే మోర్ దాన్ 1 హెక్టేర్ ఉన్నప్పుడు అండి ఓకేనా. దట్ ఈస్ అండ్ ఏరియా విచ్ ఇస్ మోర్ దాన్ 1 హెక్టేర్ ఇన్ ఎక్స్టెంట్ ఓకేనా, అంటే ఫారెస్ట్ అనేది ఎక్స్టెంట్ అవుతే. అండ్ ఇంకొక సెకండ్ కండిషన్, రెండు కండిషన్స్ ఉంటాయి. ఒకటేమో మోర్ దాన్ 1 హెక్టేర్ అండి. ఓకే, సారీ, ఎస్ ఫస్ట్ కండిషన్ అంటే ఫారెస్ట్ కవర్ అవ్వాలి అంటే ఒకటేమో మోర్ దాన్ 1 హెక్టేర్ చూస్తారండి ఓకేనా. 1 హెక్టేర్ ఇస్ నథింగ్ బట్ అప్రాక్సిమేట్లీ 2.5 ఎకర్స్ కదా మనకి ఓకేనా. సో ఇంత విస్తీర్ణత ఉంది అన్నప్పుడు అది ఫారెస్ట్ కవర్లోకి వస్తుంది. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి అంటే కెనాపీ డెన్సిటీ ఏదైతే ఉందో ఓకేనా, సో దాట్ షుడ్ బి ఆల్సో మోర్ దాన్ 10% అండి. పర్సంటేజ్ వైజ్గా చూస్తే 10% ఉంటే దాన్ని ఫారెస్ట్ కవర్ అని అంటారు ఓకేనా. మరి ట్రీ కవర్ అంటే ఏంటి అంటే సింపుల్ థింగ్ అండి. ఈవెన్ ఇప్పుడు ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉందో ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు అది రిజిస్టర్డ్ ఫారెస్ట్ అవుతుంది. సో ఈవెన్ ఇఫ్ అది రిజిస్టర్డ్ ఫారెస్ట్ అవ్వకపోయినా కూడా ఓకేనా, సో దాంట్లో మనకి లైక్ పర్టికులర్ అంటే ఇప్పుడు ట్రీ ప్యాచెస్ ఉంటాయి, చాలా ఏరియా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది బట్ నాట్ ఎక్సీడింగ్ దీస్ లిమిట్స్ అనమాట ఓకేనా. సో అంటే ఇక్కడ సింపుల్గా చెప్తాను, ప్యాచెస్ అవుట్ సైడ్ ద రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాస్ ఓకేనా, ఈ ఫారెస్ట్ ఏరియాస్ కాకుండా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఏవైతే ఉంటాయో అండ్ విచ్ ఆర్ లెస్ దాన్ మ్యాపబుల్ ఓకేనా, లెస్ దాన్ 1 హెక్టేర్ ఉన్నప్పుడు ఆ పర్టిక్యులర్ ఏరియాస్ని ట్రీ కవర్గా కన్సిడర్ చేస్తారనమాట. అర్థమైందా? ఫారెస్ట్ కవర్కి అవ్వాల్సిన రెండు కండిషన్స్ ఇవి మీట్ అవ్వాల్సినవి. అండ్ నెక్స్ట్ ట్రీ కవర్కి చూసుకుంటే అది లెస్ దాన్ 1 హెక్టేర్ ఉన్నప్పుడు అండ్ అలాగే ఏవైతే ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఏరియాస్ ఉంటాయో వాటిని ట్రీ కవర్ కింద కన్సిడర్ చేస్తారు ఓకే. సో ఇది మనకి ఫారెస్ట్ కవర్ అనేది ఈ పర్టికులర్ 2 కండిషన్స్ని మీట్ అవ్వాలి. అండ్ ట్రీ కవర్ అనేది మనకి దిస్ వాజ్ ద కండిషన్ లెస్ దాన్ 1 హెక్టేర్ అనమాట ఓకేనా. సో ఇది మీకు బేసిక్ డెఫినేషన్, ఎందుకంటే కంప్లీట్ ఈ రిపోర్ట్ అనేది ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ ఈ టర్మ్స్ పైన రిపీట్ అవుతుంది కాబట్టి బేసిక్ డెఫినేషన్స్ మీకు ఐడియా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. నౌ లెట్ us మూవ్ ఇంటు ద డేటా అండి. ఇప్పటి వరకు మనం థియరీ డిస్కస్ చేసాం కదా. నౌ లెట్ us మూవ్ ఇంటు ద డేటా పార్ట్ ఓకే. అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో ఎక్కువగా ఉంది, ఎంతవరకు అంటే ప్రీవియస్తో కంపేర్ చేస్తే వెదర్ ద ఫారెస్ట్ కవర్ ఆర్ ద ట్రీ కవర్ అనేది ఇంక్రీజ్ అయిందా, మరి సేమ్ డేటా ఉందా, ఏవైనా ఇప్పుడు సపోజ్ మ్యాంగ్రూవ్స్ అన్నాం, మ్యాంగ్రూవ్స్ ఏ స్టేట్స్లో ఇంక్రీజ్ అయ్యాయి ఏ స్టేట్లో తగ్గాయి ఏంటి అనేది ఈ కంప్లీట్ మనకి ఫారెస్ట్ రిపోర్ట్ అనేది చెప్తుంది అనమాట ఓకే. సో దీంట్లో మనం చూసుకుంటే ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అనేది ఇండియాలో 25.17% అనేది జాగ్రఫికల్ ఏరియాగా ఉందండి ఓకేనా. అండ్ దీంట్లో మనం లైక్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా పరంగా చూస్తే నాట్ ఇన్ పర్సంటేజెస్ అండి ఓకే. సో అది 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండు ఇంక్లూడ్ చేశారు. నాట్ ఓన్లీ ద సింగిల్ వన్, కాన్సన్ట్రేట్ హియర్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ద టోటల్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఓకే. And as well as in that 21% is forest cover and 3.41% is tree cover. ఇక్కడ చూసుకోండి టోటల్గా అంటే ఫస్ట్ వన్ ట్రీ కవర్ ప్లస్ ఫారెస్ట్ కవర్ రెండు అయితే మనకి ఎంత పర్సంటేజ్ అన్నారు, దట్ వాజ్ రిలేటెడ్ టు 25.17% అండి. అండ్ దీంట్లో మనకి మళ్ళీ ఇండివిజువల్గా చూస్తే ట్రీ కవర్ చూసుకోండి ఇక్కడ మనకి ఓకేనా. సో ట్రీ కవర్ ఇస్ 3.41% అనమాట. అండ్ మూవింగ్ టు ఫారెస్ట్ కవర్ చూసుకుంటే మనకి విచ్ ఇస్ ఈక్వల్స్ టు 21.76% అండి ఓకే. సో టోటల్ ఈజ్ ఆఫ్ 25.17. అందులో మళ్ళీ మనకి ఇండివిజువల్గా ట్రీ కవర్ ఎంత ఫారెస్ట్ కవర్ ఎంత, ఎందుకంటే ఫారెస్ట్ కవర్ అంటే ఏమన్నా ముద్ద రెండు కండిషన్స్ మీట్ అవ్వాలి రైట్. సో అది మనం కెనాపీ డెన్సిటీని బట్టి అని చెప్పాను కదా నేను ప్రీవియస్గానే. సో దాంట్లో ట్రీ కవర్ ఏమో 3.41% కవర్ అయింది జాగ్రఫికల్ ఏరియా అండ్ ఫారెస్ట్ కవర్ ఏమో 21.76 కవర్ అయింది అనమాట. అయితే ఇక్కడ yes, wait a minute.
ఎస్, ఫారెస్ట్ కవర్ అండ్ యాజ్ వెల్ as ట్రీ కవర్ అన్నాం కదా. సో ఈ రెండింటిలో మళ్ళీ ఇక్కడ మనకి యాక్చువల్గా ఇప్పుడు టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఉంటాయి. ఆ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కూడా మరి ఎలా కేటగరైజ్ చేస్తారు ఏంటి? ఓకే, నౌ లెట్ us హ్యావ్ ఎ లుక్ హియర్. సో బిఫోర్ గోయింగ్ టు దట్, నేను ఇందాక చెప్పిన ఏదైతే లైక్ ఏరియా వైజ్ అండ్ యాజ్ వెల్ as పర్సంటేజ్ వైజ్ ఉన్నాయో, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ జిఏ అని మెన్షన్ చేశాను కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ జాగ్రఫికల్ ఏరియా అండి. ఓకే, yes, you can observe here it is GA is nothing but geographical area. Okay na, percentage wise ga area wise square kilometers emo idi. So indulo nenu already meeku mention chesanu, forest cover, tree cover, total forest and tree cover enta undi ante 25.17% in India. Okay, and even scrubs, non forest kuda chuskondi okkasari. Nenu ee terms gurinchi next meeku explain chestanu. Scrubs ante enti, non forest ante enti anedi. Okay na, so but ikkada entante complete ga inka meeku ee data anta kuda ఒకే దగ్గర షార్ట్ నోట్స్ గా ఉండడానికి ఈ పర్టికులర్ కాలమ్ ని నేను మీకు సింప్లిఫైడ్ వర్షన్ లో తీసుకురావడం జరిగింది. ఓకేనా, సో ట్రై టు నోట్ డౌన్ దిస్. ఓకే, డెఫినెట్లీ దిస్ డేటా విల్ బి ఇంపార్టెంట్ అండి. ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో, ఓకేనా, సో వీటిపైన మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఎల్స్ ఈవెన్ సమ్ టైమ్స్ ద ఏరియాస్ విల్ బి ఇంక్లూడెడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ప్లేస్లో మనకి ఇక్కడ ఎంత అన్నాము, 25.17% కదా. దాంట్లో ఓన్లీ మనకి ఇండివిజువల్గా ఇస్తారు లైక్ ట్రీ కవర్ అండ్ ఫారెస్ట్ కవర్ అని. సో వన్స్ మీకు ఈ డేటా అంతా కూడా లైక్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ క్లియర్ నోట్స్, దెన్ యూ కెన్ రివైజ్ ఇట్ ఈజీలీ. ఓకే, నెక్స్ట్ వన్. సో నా యూజువల్గా ఇప్పుడు నేను ఇందాక ఏమన్నాను, ఫారెస్ట్ అండ్ నాన్ ఫారెస్ట్ అండ్ స్కర్బ్స్ అని అన్నాను కదా. సో ఇదంతా కూడా అసలు క్లాసిఫికేషన్ ఎలా జరుగుతుంది, దేని బేస్డ్గా జరుగుతుంది అంటే, ఒక ఇంపార్టెంట్ థింగ్ చూసుకోండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనేది కంప్లీట్గా ఈ క్యానోపీ డెన్సిటీ అంటే వాల్యూమ్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ ట్రీస్ అనమాట. సో దాన్ని బేస్డ్గానే మనకి క్యానోపీ డెన్సిటీ అనేది చూస్తారు. అయితే ఈ క్యానోపీ డెన్సిటీని బట్టి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి ఫారెస్ట్ కవర్లో. ఓకే, సో దాంట్లో ఫస్ట్ వన్ చూసుకోండి, వెరీ డెన్స్ ఫారెస్ట్, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, స్కర్బ్స్, నాన్ ఫారెస్ట్ అండి. సో దీస్ వర్ ద 5 క్లాసెస్ ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ క్లాసిఫికేషన్. ఓకే, బేస్డ్ ఆన్ ద కెనాపీ డెన్సిటీ. వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటే ఏంటి అంటే, కెనాపీ డెన్సిటీ మోర్ దాన్ 70% ఉంటే దాన్ని వెరీ డెన్స్ ఫారెస్ట్ అని అంటారు. మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అని అంటే 40% ఓకే టు 70% అండి. ఓకేనా, 40 to 70% కెనాపీ డెన్సిటీ ఉంటే దాన్ని మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ అని అంటారు. అండ్ అలాగే ఓపెన్ ఫారెస్ట్ అంటే ఏంటంటే, దాట్ విల్ బి లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ లెస్ దెన్ 40% అనమాట. చాలా తక్కువ ఏరియా, ఓకేనా, డెన్సిటీ ఆర్ వాల్యూమ్ అని అనుకుంటే ఆ పర్టికులర్ కెనాపీ డెన్సిటీ లెస్ దెన్ 40% ఉన్నది ఓపెన్ ఫారెస్ట్ అవుతుంది. మరి స్కర్బ్స్ అంటాము, అవునా. అండ్ అలాగే నాన్ ఫారెస్ట్ అన్నాం. నాన్ ఫారెస్ట్ అంటే జనరల్గా that do not fall into any of the above classes అండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాటర్ బాడీస్, ఓకేనా, గ్రాస్ ల్యాండ్స్ కానివ్వండి, డెజర్ట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నాన్ ఫారెస్ట్ అనమాట. ఓకే, ద ల్యాండ్ ఈస్ కంప్లీట్లీ లైక్ ఇట్ డజంట్ కన్సిస్ట్ మెనీ ఆఫ్, అంటే ఎక్కువ వాల్యూమ్ అనేది ఉండదు అక్కడ. చెట్లకి కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, ఎక్కువ వాల్యూమ్తో అక్కడ ఉండవు, వాటి డెన్సిటీ అనేది ఎక్కువగా ఉండదు. అంటే ఇప్పుడు మనం డెజర్ట్ ఏరియా అంటాము, ఓన్లీ క్యాక్టస్ ప్లాంట్స్ కానీ చిన్న చిన్న స్ట్రబ్స్ కానీ ఉంటాయి, అవునా, లైక్ వెరీ లెస్ అనమాట. లైక్ మనం ఆన్ ఏ నంబర్ వీ కెన్ కౌంట్ దోస్. ఓకే, సో ఇక్కడ లెస్ దాన్ 10% ఉంటే జనరల్గా స్ట్రబ్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ కొన్ని ఇంటర్స్పర్స్డ్ ట్రీస్ ఉంటాయి కదా, సో అవి స్కర్బ్స్గా కేటగరైజ్ అవుతాయి. ఇంకా నాన్ ఫారెస్ట్ అంటే అసలు స్కర్బ్స్లోకి కూడా రావన్నమాట. అర్థమైందా? సో వాటిని ఇక్కడ నాన్ ఫారెస్ట్ అని తీసుకుంటారు. సో మొత్తంగా ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్గా 2023 డేటా ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ క్లాసిఫికేషన్ ఫారెస్ట్ కవర్ని బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ ద కెనాపీ డెన్సిటీని, ఓకేనా, లెస్ దాన్ 7%, 70%, గ్రేటర్ దాన్ 70%, ఈ డేటా అనేది కంప్లీట్గా ఐడియా ఉంది. లైక్ ఈ పర్టికులర్ డెన్సిటీ ఉంటే మనకి అది ఏ కేటగిరీలోకి వస్తుంది అనేది సింప్లీ యూ హ్యావ్ టు నో. ఓకేనా, సో దీస్ వర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండి అకార్డింగ్ టు ద రీసెంట్ రిపోర్ట్ ఆఫ్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. అండ్ అలాగే ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్లో ఇప్పుడు మనకి ఏంటంటే స్కర్బ్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, నాన్ ఫారెస్ట్ ఎంత ఉన్నాయి అంటే, మేజర్గా ఇండియాలో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ కవర్ 21.76% ఉంటే ట్రీ కవర్ ఏమో 3.1% ఉంది, స్కర్బ్స్ ఏమో 1.33% ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద ఏరియా నాన్ ఫారెస్ట్ ఉందండి, 73.50% ఉంది. ఓకేనా, మెజారిటీ ఆఫ్ ద ఏరియా నాన్ ఫారెస్ట్ అంటే ఇక్కడ చాలా తక్కువగా కెనాపీ డెన్సిటీ అనేది, అంటే అసలు మొత్తానికి ఇక్కడ మనకి ప్లాంట్స్ యొక్క
ప్రెసెన్స్ అనేది లేదని చెప్పవచ్చు సింపుల్గా. డెజర్ట్ ఏరియా అంటాం కదా, సో మెజారిటీ ఆఫ్ ద ఏరియా ఇన్ ఇండియా హ్యాస్ ఇంక్లూడెడ్, ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా అవుతుంది, అవునా. సో వీటి కోసమే లైక్ ద ఇనిషియేటివ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏంటంటే గ్రీన్ కవర్ అని, ఓకే. సో ఇలాంటి కాన్సెప్ట్ లైక్ ఇవి ఇండివిజువల్ స్టేట్స్ కూడా పర్టికులర్ ప్రోగ్రామ్స్ని గ్రీన్ కవర్ లైక్ ఇంప్రూవ్ చేయడానికి ఆ పర్టికులర్ ఇనిషియేటివ్స్ కానీ ప్రోగ్రామ్స్తో వస్తున్నాయి. ఎందుకోసం అంటే ఇక్కడ నాన్ ఫారెస్ట్ ఏరియానే ఎక్కువ అవుతుంది ఇండియాలో, బేస్డ్ ఆన్ లైక్ ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, ఈ కాన్సెప్ట్స్ అనమాట. వాటి ఇంపాక్ట్ అనేది ఫారెస్ట్ కవర్ పైన ఉంటుంది, ఓకేనా. నా అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ని బేస్ చేసుకొని ఇంప్రూవ్ అయ్యి అంటే ప్రీవియస్ డేటాతో కంపేర్ చేస్తే వెదర్ దే హ్యావ్ ఇంప్రూవ్డ్ ఆర్ డిక్రీజ్డ్ అని అంటే ఇట్ వాస్ యాక్చువల్లీ ఇంక్రీజ్డ్ అండి కొన్ని ఏరియాస్లో. సో అవేంటో చూద్దాం ఒకసారి. ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్లో ఇంక్రీజ్ అయిందనమాట ప్రీవియస్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు 156 స్క్వేర్ కిలోమీటర్ అనమాట, ఓకేనా. సో ఇది ఇంప్రూవ్ అవ్వడం జరిగింది ఫారెస్ట్ కవర్ ఏరియా. ట్రీ కవర్ ఏమో 1289 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయింది, ఓకేనా, ప్రీవియస్ డేటాతో చూసుకుంటే. అయితే ఇక్కడ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ చూద్దాము. ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండు కంబైన్డ్గా చూసుకుంటే ఇంక్రీజ్ అయిన టాప్ స్టేట్స్ ఏవి అంటే ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ అండి. సింపుల్ ఒక ట్రిక్తో గుర్తుపెట్టుకోండి, ఈ 3 స్టేట్స్ని కూడా జనరల్గా మనం కార్ అని అంటాం కదా, ఓకేనా. సో ఇక్కడ ఏ ప్లేస్లో యూ తీసుకోండి, సో దాట్ మీకు ఇక్కడ కార్ అంటే గుర్తుంటుంది కదా, ఛత్తీస్గఢ్, ఏ ప్లేస్లో మనం యూని రీప్లేస్ చేసుకోవాలి, ఉత్తరప్రదేశ్, అండ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రాజస్థాన్. దీస్ వర్ ద టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అండి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇంక్లూడ్ అయింది ఇంకొకటి ఏంటి అంటే ఒడిశా అండి, ఓకేనా. ఒడిశా కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇంక్రీజ్ చేసిన దాంట్లో అట్లీస్ట్ మీకు 2 ఆఫ్ ద స్టేట్స్ గుర్తున్నా కూడా కొంచెం సింపుల్ అవుతుంది మనకి ప్రిపరేషన్లో. అండ్ నెక్స్ట్ వన్ ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్లో టాప్ 3 స్టేట్స్ ఏంటి, ఇక్కడ రెండండి. ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ కంబైన్డ్గా చూసుకుంటే మనకి ఈ స్టేట్స్ అనమాట. అండ్ ఓన్లీ ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అయిన స్టేట్స్ ఏవి అంటే మిజోరం, గుజరాత్ అండ్ ఒడిశా, ఓకేనా. సో మిజోరం, గుజరాత్ అండ్ ఒడిశా వర్ ద ఇంక్రీజ్డ్ ఇన్ ఏరియాస్ రిలేటెడ్ టు ద ఫారెస్ట్ కవర్, ఓకే. దెన్ మూవింగ్ ఇన్ టు ద ఏరియా వైజ్ అండి. ఏరియా వైజ్గా ఏవి టాప్ స్టేట్స్ హ్యావింగ్ ద లార్జ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, ఓకేనా. ఎంపీ, ఏపీ అండ్ మహారాష్ట్ర. అండ్ ఇక్కడ మళ్ళీ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనుకోకండి, అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అండి. నెక్స్ట్ ఇంకా సింపుల్గా మీరు నోట్ చేసుకుందాము అనుకుంటే బై ఏరియా వైజ్గా ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అయిన టాప్ 3 స్టేట్స్ ఏవి అంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. టాప్ 3 స్టేట్స్ బై పర్సంటేజ్ అండి. క్వశ్చన్స్ మిమ్మల్ని ఇలా అడుగుతారు, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫారెస్ట్ కవర్ని బేస్ చేసుకొని పర్సంటేజ్ వైజ్గా అండ్ యాజ్ వెల్ as ఏరియా వైజ్గా అండి. ఏరియా వైజ్గా మారుతుంటాయి, పర్సంటేజ్ వైజ్గా మారుతుంటాయి. ఏరియా వైజ్గా ఇక్కడ నేను ఆల్రెడీ క్లాసిఫై చేశాను. ఇన్ సింప్లర్ వే మీకు ఇంకా ఈజీగా నోట్ మేకింగ్ ఉంటుంది. ఎందుకంటే మనకి రిపోర్ట్లో ఇచ్చినట్టుగా అయితే మోర్ దాన్ లైక్ 2 వాల్యూమ్స్ ఉన్నాయి మనకి, అవునా. సో ఆ వాల్యూమ్స్ అన్ని పేజెస్ ప్రిపేర్ అవ్వే కంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రిసైజ్ నోట్స్ ఆల్రెడీ క్లాస్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో బెటర్ టు టేక్ దీస్ టైప్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ అండ్ ఇంక్లూడ్ ద డయాగ్రామ్స్ ఇన్ యువర్ నోట్స్, ఓకే. సో యువర్ ప్రిపరేషన్ విల్ బీ ఇన్ అ సింప్లర్ వే అనమాట. ఎప్పుడైనా కూడా హెక్టిక్ చేసుకోకండి ప్రిపరేషన్ని, ఓకే. టాప్ 3 స్టేట్స్ బై ఏరియా వైజ్ చూసుకుంటే లక్షద్వీప్, మిజోరం అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండి, ఓకేనా. ఇది మనకి పర్సంటేజ్ వైజ్గా ఇంప్రూవ్ అయిన స్టేట్స్ అనమాట. అది కూడా దేంట్లో మరి అంటే ఫారెస్ట్ కవర్. ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి మనకి, ఫారెస్ట్ కవర్ సింపుల్గా చెప్పాలి అంటే మోర్ దెన్ 1 hectare ఆఫ్ ల్యాండ్, ఓకే, దట్ వాస్ ఫారెస్ట్ కవర్. అంటే కనాపీ డెన్సిటీ అనేది మనం ఇక్కడ బేస్ చేసుకొని చూస్తే ఫారెస్ట్ కవర్ మోర్ దెన్ 1 hectare. అండ్ అలాగే డెన్సిటీ ఎంత అన్నారు, దట్ ఈస్ అబోవ్ 10% ఆఫ్ డెన్సిటీ అన్నారు, ఓకేనా, ట్రీ డెన్సిటీ అనేది. సో దీస్ వర్ ద 2 కండిషన్స్ ఆఫ్ ఫారెస్ట్ కవర్. సో ఈ స్టేట్స్ అనేవి ఏరియా వైజ్గా అండ్ పర్సంటేజ్ వైజ్గా టాప్లో ఉన్నాయి, ఓకేనా. సో ఈ టాప్ 3 స్టేట్స్, టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో రిపోర్ట్ ప్రకారంగా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ద ప్రెసెంట్ అసెస్మెంట్ ఆల్సో రివీల్స్ దట్ 19 స్టేట్స్ అండ్ యూటీస్ హ్యావింగ్ అబవ్ 33% ఆఫ్ జోగ్రఫికల్ ఏరియా అండర్ ద ఫారెస్ట్ కవర్. యాక్చువల్గా మనకి నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఏదైతే ఉందో, ఓకేనా. సో ఈ ఫారెస్ట్ పాలసీ 1988 ఐ థింక్ సో అప్రాక్సిమేట్లీ, ఓకేనా. సో రిలీజ్ అయినప్పుడు ఏం చెప్పింది అంటే కంట్రీలో ఏంటంటే 33% అంటే ఇప్పుడు డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కదా, ఇది యాక్చువల్గా ఇండియా ప్రకారంగా చూసుకుంటే మనకున్న జోగ్రఫికల్ ఏరియాలో 33% కంటే ఎక్కువ, ఒక
maximum of 33% forest cover ఉండాలి. That was a initiative was come up with the NFP of 1988 అండి. ఓకే, సో ఇప్పుడు అలా చూసుకుంటే 33% కంటే ఎక్కువగా ఫారెస్ట్ కవర్ ఉన్న స్టేట్స్ ఏవి అంటే మొత్తంగా మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే 19 స్టేట్స్ అండ్ యూటీస్ ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి అనమాట. ఇందులో మళ్ళీ 8 స్టేట్స్ అండ్ యూటీస్ అనేవి టాప్లో చూసుకున్నట్లయితే, ఓకే సారీ, ఇవి ఏంటంటే ఇక్కడ 19 స్టేట్స్ అనేవి 33% అబోవ్ ఉన్నాయి. అండ్ అలాగే ఓకేనా 19 స్టేట్స్ అండ్ యూటీస్ అనేవి, దాంట్లో మళ్ళీ మనకు ఒక 8 స్టేట్స్ ఏమో దాట్ వర్ హ్యావింగ్ మోర్ దెన్ 75% అండి. ఓకేనా, దట్ వర్ హ్యావింగ్ మోర్ దెన్ 75%. ఆ 8 స్టేట్స్ ఏంటి, యూటీస్ ఏంటి అంటే మిజోరం, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అండ్ మణిపూర్. సో వీటికి ఫారెస్ట్ కవర్ అబోవ్ 75% ఉంది. 19 స్టేట్స్ అండ్ యూటీస్కి ఏమో అబోవ్ 33% ఉంటే, ఓకే అది మనకి లైక్ ప్రీవియస్గా చూసుకున్నా కూడా ఈ పట్టుకుంటే మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో ఆ రీజియన్లో 33% ఫారెస్ట్ కవర్ ఉండాలి అని. ఓకేనా, అండ్ ఈవెన్ మనకి ఇక్కడ 75% కంటే ఎక్కువగా ఉన్న స్టేట్స్ కూడా ఉన్నాయి, ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే ఫ్యూ నెంబర్ ఆఫ్ దాట్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనమాట సింపుల్గా. ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్స్లో కొన్నిసార్లు మనకి ఫర్ సపోజ్ లైక్ ఏపీ అనో తమిళనాడు అనో ఇస్తే ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు, అవి అబోవ్ 75% లేవు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ వర్ రిలేటెడ్ టు ద మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనమాట. ఓకే, అండ్ అలాగే రీజనల్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ అండి. వెస్టర్న్ ఘాట్స్ ఏంటి, మనకి ఎక్కువ సెన్సిటివ్ ఏరియాస్లో కవర్ చేసుకుంటే 60,285.61 స్క్వేర్ కిలోమీటర్స్ని కవర్ చేశాయి. ఓకేనా, విత్ దీంట్లో మళ్ళీ అండర్ ఫారెస్ట్ కవర్ ఏంటి అంటే అండర్ ద ఫారెస్ట్ కవర్ ఆఫ్ 44,000 అండి ఫారెస్ట్ కవర్ ఏమో. ఓకేనా, అండ్ అలాగే నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఎస్పెషల్గా టోటల్ ఫారెస్ట్ కవర్ మరియు ట్రీ కవర్ రెండు కూడా నార్త్ ఈస్టర్న్ రీజియన్లో 1,74,394.70 స్క్వేర్ కిలోమీటర్. పర్సెంటేజ్ వైజ్గా అయితే 67% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా నార్త్ ఈస్టర్న్ రీజియన్స్లో స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 67% ఆఫ్ వాటి జాగ్రఫికల్ ఏరియాతో కంపేర్ చేసుకుంటే ట్రీ కవర్ అండ్ ఫారెస్ట్ కవర్ అనేది ఇందులో ఉంది. దట్ ఈస్ ఆల్సో లైక్ ఎస్పెషల్గా ఏరియా వైజ్గా చూసుకుంటే 1,74,394.70 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో మనకి ఈ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఎక్కడ అది ఎస్పెషల్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండి. అండ్ అలాగే కొన్ని ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ ఏంటి, నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ పైన ఎస్పెషల్లీ ఏంటి అంటే మనకి కంప్లీట్ డేటా అసెస్మెంట్ అనేది దేనిపైన ఉంటుందన్నాను. ద కంప్లీట్ డేటా అసెస్మెంట్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు ద లైక్ ఫారెస్ట్ అండ్ లైక్ ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ అండ్ అలాగే ఫారెస్ట్ రిసోర్సెస్ ఏవైతే అన్నామో సో వాటి బేస్డ్గా కూడా అవునా. సో అలాగే మనకి ఇక్కడ కొన్ని సిగ్నిఫికెంట్ ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆ సిగ్నిఫికెంట్ ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ ఏంటి మరి అంటే దాట్ వర్ ఇంక్లూడింగ్ ద ఏరియాస్ ఆఫ్ మ్యాంగ్రోవ్ కవర్ అండి, అండ్ అలాగే బ్యాంబూ బేరింగ్ ఏరియా అనమాట. ఎస్పెషల్లీ ఇక్కడ మనకి 5,227 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ ఈవెన్ గ్రోయింగ్ స్టాక్ విచ్ వాజ్ ఇంక్రీస్డ్ బై 262 మిలియన్ క్యూబిక్ మీటర్స్ అండి. అండ్ టింబర్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో యాన్యువల్ టింబర్ ప్రొడక్షన్, ఓకే సో దాట్ వాజ్ యూజువల్లీ 91.51 మిలియన్ క్యూబిక్ మీటర్స్ అకార్డింగ్ టు ద రీసెంట్ రిపోర్ట్ ఆఫ్ ISFR. ఓకేనా, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఆఫ్ 2023 ప్రకారంగా ఇవి మనకి ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ అనమాట. మ్యాంగ్రోవ్ కవర్, బ్యాంబూ బేరింగ్ అన్నప్పుడు మనకి రెడ్ పాండా గుర్తు రావాలి. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ వన్ మ్యాంగ్రోవ్ కవర్ ఇంకా డీటెయిల్గా వెళ్ళినట్లయితే ఇండియాలో 4,911.68 స్క్వేర్ కిలోమీటర్స్ అన్నాము. జాగ్రఫికల్ ఏరియా వైజ్గా చూసుకుంటే మొత్తంలో 0.15% ఆఫ్ టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో మ్యాంగ్రోవ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇండియాలో. అండ్ అలాగే దీంట్లో మళ్ళీ ఏంటంటే మరి 2021తో కంపేర్ చేస్తే మ్యాంగ్రోవ్ కవర్ అనేది ఇండియాలో తగ్గిందా పెరిగిందా అంటే తగ్గిందండి, యాక్చువల్గా డిక్రీజ్ అయిందా అనమాట. ఎంత డిక్రీజ్ అయింది అంటే డిక్రీజ్ ఆఫ్ 7.43 స్క్వేర్ కిలోమీటర్స్ డిక్రీజ్ అవ్వడం జరిగిందనమాట మ్యాంగ్రోవ్ కవర్. మనకి 2021 రిపోర్ట్ ఏదైతే ఉందో నేను చెప్పాను కదా మనకి ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి రిలీజ్ చేస్తారని. అయితే 2021 డేటాతో కంపేర్ చేస్తే 2023 డేటాలో ఈ ఎస్పెషల్లీ మ్యాంగ్రోవ్ కవర్ ఏదైతే ఉందో మ్యాంగ్రోవ్ కవర్ అనేది తగ్గిందండి. ఓకేనా, ఇట్ వాస్ డిక్రీజ్డ్ అనమాట. అండ్ ఈ డిక్రీజ్ కూడా ఎస్పెషల్లీ మ్యాంగ్రోవ్స్ అన్నప్పుడు మనకి కొన్ని రీజియన్స్ ఉంటాయి కదా, అందులో ఒకటి మనకి గుజరాత్ కదండి, కోస్టల్ ఏరియాస్ మేజర్గా ఇక్కడ మనకి మ్యాంగ్రోవ్స్ ఎప్పుడు కానివ్వండి ఎస్పెషల్లీ మనకి ఇండియా మ్యాప్తో మనం చూసుకున్నట్లయితే ఈ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఓకేనా, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఈ పర్టికులర్ ఏరియాస్ లైక్ గుజరాత్, ఏపీ అవునా. సో
ఇక్కడ మనకి ఎక్కువగా మ్యాంగ్రూవ్స్ కనిపిస్తుంటాయి కదా, అందులో గుజరాత్లో తగ్గిందనమాట. 36.39 స్క్వేర్ కిలోమీటర్స్ మ్యాంగ్రూవ్ కవర్. అండ్ ఏపీ మరియు మహారాష్ట్రలో ఇంక్రీజ్ అయిందండి. ఓకేనా, 13.01 అండ్ 12.39 స్క్వేర్ కిలోమీటర్ రెస్పెక్టివ్లీ. అంటే మహారాష్ట్రలో 12.39 ఉంది. ఓకేనా, ఏపీలోనేమో 13.01 స్క్వేర్ కిలోమీటర్ అనేది మ్యాంగ్రూవ్ కవర్ అనేది ఇంక్రీజ్ అయింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఈ స్టేట్స్ అన్ని మళ్ళీ ఎలా గుర్తుపెట్టుకుంటారు మ్యాంగ్రూవ్ కవర్కి సంబంధించి? గుజరాత్లోనేమో డిక్రీజ్ అయింది. ఓకేనా, అండ్ ఏపీ మరియు మహారాష్ట్రలోనేమో ఇంక్రీజ్ అయింది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ 2 స్టేట్స్లో ఇంక్రీజ్ అయింది. అండ్ గుజరాత్లోనేమో మ్యాంగ్రూవ్ కవర్ అనేది డిక్రీజ్ అవ్వడం తగ్గింది అనమాట. ఓకేనా, మ్యాంగ్రూవ్ కవర్ అనేది. సో ఈ స్టేట్స్ నేమ్, ఎందుకంటే మీరు జనరల్గా ఏమనుకుంటాం, ఇండియాలో మనకి 2021 డేటాతో కంపేర్ చేస్తే మ్యాంగ్రూవ్ కవర్ పర్సంటేజ్ అనేది తగ్గింది. కానీ కొన్ని స్టేట్స్లో అది ఇంక్రిమెంటల్గా కూడా ఉంది. ఓకే, ఇంక్రీజ్ అయింది అనమాట. ఏపీ అండ్ మహారాష్ట్రలో, గుజరాత్లో తగ్గింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే తగ్గింది. ఓకేనా, సో మనకి ఇండియాలో ఓవరాల్గా అని అడిగినప్పుడు ఇట్ వాస్ డిక్రీజ్డ్ మ్యాంగ్రూవ్ కవర్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మెన్షన్ ఇండివిజువల్లీ, లైక్ గుజరాత్లో అండ్ యాజ్ వెల్ as ఏపీ అండ్ మహారాష్ట్రని మనకి ఇండివిజువల్గా మెన్షన్ చేస్తే ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకేనా, ఏ స్టేట్స్లో ఇంక్రీజ్ అయింది మ్యాంగ్రూవ్ కవర్, ఏ స్టేట్స్లో డిక్రీజ్ అయింది. ఇక్కడ 3 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్, ఏపీ అండ్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ ఫారెస్ట్ ఫైర్స్ అండి. ఫారెస్ట్ ఫైర్స్ యాక్చువల్గా ఎక్కువగా ఇన్సిడెంట్స్, ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి, ఫారెస్ట్ ఫైర్స్ అనేవి 2023-24 ఈ పీరియడ్లో ఎక్కువగా ఏ స్టేట్స్లో అక్కర్ అయ్యాయి అంటే, ఒకటి ఉత్తరాఖండ్లో అండి, సెకండ్ వన్ ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ అండి. ఓకేనా, జనరల్గా ఎక్కడ మనకి ఎక్కువగా అయ్యాయి అంటే ఉత్తరాఖండ్, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్లో ఎక్కువగా ఫారెస్ట్ ఫైర్స్. అంటే రీసెంట్గా, ఎందుకంటే నేను చెప్పాను కదా కంప్లీట్గా కూడా అసెస్మెంట్ అనేది మనకి ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని యూస్ చేస్తూ కూడా చేస్తారు అనేసి. సో అలా ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారంగా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎక్కువగా, అంటే ఈ 2023-24 పీరియడ్లో మనకి ఈ 3 రాష్ట్రాలలో ఎక్కువగా ఉందన్నమాట. ఓకేనా, ఉత్తరాఖండ్, ఒడిశా అండ్ యాజ్ వెల్ as ఛత్తీస్గఢ్. ఓకే, సో దిస్ వాజ్ రిలేటెడ్ టు ద పర్టికులర్, అంటే ఇందాక చెప్పాను కదా క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో, లైక్ వెరీ డెన్స్ ఫారెస్ట్ అనేది, అవునా, మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్, ఎల్లో కలర్ రిప్రజెంట్ చేసేది ఓపెన్ ఫారెస్ట్, అండ్ స్కర్బ్ ఫారెస్ట్ చాలా తక్కువగా ఉంటాయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు విత్ ఇన్ రెడ్ కలర్. ఎక్కువగా నాన్ ఫారెస్ట్ ఉంది, వైట్ కలర్తో ఏదైతే రిప్రజెంట్ అవుతుందో మ్యాప్లో, దట్ వాజ్ కంప్లీట్లీ నాన్ ఫారెస్ట్. నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే, ఏంటది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు, లైక్ ఎంత పర్సంటేజ్ ఉంది అనేది, 73% మనకి అప్రాక్సిమేట్లీ, మోర్ దాన్ 73% నాన్ ఫారెస్టే ఉంది. ఓకేనా, అంటే మ్యాక్సిమం అంటే కెనాపీ డెన్సిటీ అసలు అక్కడ మొత్తానికి కూడా లేదనమాట. ఓకేనా, సో మనం అది కౌంట్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ ఏరియాస్, గ్రాస్లాండ్ ఏరియాస్, ఇవన్నీ కూడా మనకు దేంట్లోకి వస్తాయి, దాట్ వర్ కమ్స్ అండర్ ద నాన్ ఫారెస్ట్ ఏరియా. సో ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద ఏరియా వాజ్ ఇంక్లూడెడ్ యాజ్ అ, లైక్ ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద రిపోర్ట్ యాజ్ నాన్ ఫారెస్ట్ ఏరియా. ఓకేనా, సో దిస్ వాజ్ రిలేటెడ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్. అండ్ అలాగే ఏ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఉన్నాయి, మ్యాంగ్రూవ్ కవర్ అనేది ఏ స్టేట్స్లో ఇంక్రీజ్ అయింది, ఏ స్టేట్స్లో తగ్గింది. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఎవరు రిలీజ్ చేస్తారు, ఎఫ్ఎస్ఐ. ఓకేనా, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, అండ్ ఇది ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తారా, లేదంటే మనకి బై ఎనియల్ గాన, అంటే బై ఎనియల్, బై యాన్యువల్ వేరు. బై యాన్యువల్ అంటే ఒక ఇయర్లో 2 times రిలీజ్ చేసేదాన్ని బై యాన్యువల్ అంటారు. ఓకేనా, మరి బై ఎన్యువల్ అంటే ఏంటి, ఇందాక కూడా మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ మీకు, ఇలాంటి సింగిల్ వర్డ్స్తో కూడా ఆన్సర్స్ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టేట్మెంట్లో మనకి ఏమిస్తారు అంటే ఐఎస్ఎఫ్ఆర్ అనేది బై యాన్యువల్గా రిలీజ్ చేస్తారు అంటారు. అది ఆబ్వియస్లీ తప్పు, ఎందుకంటే బై యాన్యువల్ అంటే ఇయర్లో 2 సార్లు, యాన్యువల్లీ 2 times ఇస్తారు అని అర్థం అనమాట. బై ఎన్యువల్ అన్నప్పుడు మనకి ఆల్టర్నేట్ ఇయర్స్, ఓకే, 2 yearsకి ఒక్కసారి ఇచ్చేదాన్ని బై ఎన్యువల్ అని అంటారు. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఎఫ్ఎస్ఐ, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ ఐఎస్ఎఫ్ఆర్ని, ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ని 2 yearsకి ఒక్కసారి రిలీజ్ చేస్తుంది. అది కూడా మళ్ళీ ఇందులో క్లాసిఫికేషన్ కూడా మనకి ఫారెస్ట్ ఇవంతా కూడా బేస్డ్ ఆన్ ద కెనాపీ డెన్సిటీ అనమాట. ఓకేనా, ఐ హోప్ మీకు ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది క్లియర్ ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వీ హ్యావ్ కవర్డ్ అలాంగ్ విత్ ద స్టాటిక్ పార్ట్ కూడా, లైక్ అది ఎప్పటి నుండి పబ్లిష్ అవుతుంది, ఏంటి, ఏ పర్టికులర్ లైక్ ఆర్గనైజేషన్స్ అనేవి దీంట్లో రోల్ ప్లే చేస్తాయి అనేది ఇంపార్టెంట్ కదా. సో నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ మీకు మెన్షన్ చేశాను కదా, ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ గైస్, విల్ be going to meet in the next one most important topic in the upcoming session. Until then, stay tuned, and everyone do like the video and do share our videos to other aspirants too. Okay, thank you.